నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున నగరంలో వ్యర్థాలు పేరుకుపోతున్న నేపథ్యంలో కార్మికులు వెంటనే విధుల్లోకి రావాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు కోరారు. ఈ రోజు 14వ వార్డు సీతమ్మదారిలో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. వ్యర్థాలను ప్రతి ఒక్కరూ స్థానిక చెత్త డబ్బాలో వేయాలని, రోడ్ల మీద వేయొద్దని కోరారు. ఈ మేరకు ఆయన స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశుధ్య కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఇంకా వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, పారిశుధ్య కార్మికులతో చర్చలు జరుపుతున్నందున వారి చర్చలు ఫలప్రదం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లంకా భాస్కర్రావు, బల్లా శ్రీను మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఈరోజు పేటీఎం బ్యాచ్ చేత ఈ ధర్నాలు లేకపోతే బంధువులు ఇలాంటి కార్యక్రమాలు సహాయనీకరణ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా మన వార్డు, మన జిల్లా, మన రాష్ట్రం, మన గ్రామం, మన వీధి, మన పరిశుభ్రాలని మనందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అని బాధ్యతాయుతంగా ఈరోజు ఏదైతే శానిటేషన్ వర్కర్ సంబంధించి వారు సహాయనీకరణ చేస్తున్నారో దానికి మనమే శుభ్రం చేసుకోవాలనే ఉద్దేశంతో స్వయంగా శ్రేణులన్నీ కూడా వచ్చి ఈరోజు ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, ప్రభుత్వాలు చేసే పనులను మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తాం. పాలనలో విఫలమైన జగన్ ప్రభుత్వం అని శాసనసభ మాజీ సభ్యులు, దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. శనివారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారని అన్నారు. జగన్ 730 హామీలు ఇస్తే పూర్తిగా 21 హామీలు, పాక్షికంగా సుమారు 80 హామీలు అమలు చేశారన్నారు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారు జగన్ అని అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారన్నారు. ఇసుకలో జగన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఇసుక దొరక్క నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. 99% హామీలు అమలు చేశామని జగన్ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులకు, యువతకు జగన్ మోసం చేశారన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, జగన్ నూతన చట్టాలను తీసుకువచ్చి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైద్య శాఖను పూర్తిగా నాశనం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ పథకాన్ని కాపీ చేసి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని జగన్ అంటున్నారన్నారు. విశాఖలో 40,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారన్నారు. జగన్ ప్రతి కుటుంబంపై 8 లక్షల అప్పు పెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలను జగన్ మోసం చేశారు. ప్రజాధనంతో ఋషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మించుకున్నారు. మద్యంలో జగన్ పెద్ద ఎత్తున డబ్బులు దోచుకుంటున్నారు. జగన్ చేసిన మోసాలను గమనించి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. రాజీ 5,000కి వచ్చేది. అలాంటి ఇసుక ఈవేళ మీరు సుమారు 30,000, 40,000 పెడితే కానీ ఆ ఇసుక దొరకని పరిస్థితి. తద్వారా సుమారు 24 మంది దగ్గర వృత్తులు చేసుకునే వాళ్ళు, ఇంకా ఎక్కువే, చాలా వృత్తులు దెబ్బతిన్నాయి. నిర్మాణ రంగంలో తాపీ మనుషులు దెబ్బతిన్నారు, కూలి మనుషులు దెబ్బతిన్నారు, ఐరన్ అమ్ముకునేవాడు దెబ్బతిన్నాడు, సిమెంట్ అమ్ముకునేవాడు దెబ్బతిన్నాడు. ఇలాగా కొన్ని రంగాలు కూలిపోయి టర్నోవర్ దెబ్బతిని రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. మరి జగన్ రెడ్డి గారికి ఇవన్నీ కనిపించట్లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ ఈ రాష్ట్రం మేము 99% అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఇవన్నీ లెక్కలు, మేము ఈ లెక్కలన్నీ తీసి ఈ బుక్ తయారు చేశారు మా పార్టీ వారు, మేము కూడా. దీంట్లో డీటెయిల్గా ప్రతి జిల్లాలో నువ్వేమి హామీ ఇచ్చావు, నువ్వేమి హామీ అమలు చేయలేదు, ఏది అమలు చేసావు అని చెప్పి ఈ బుక్ని మేము తయారు చేసాం. ఇంకా పార్టీ ఈ బైండింగ్ అంతా మేము తయారు చేసాం. పార్టీకి దీన్ని అవసరమైతే పార్టీ కూడా రిలీజ్ చేయొచ్చు. అందువల్ల మేము చెప్పేది ఏమిటంటే, ఔత్సాహిక వ్యాపార పారిశ్రామికవేత్తలకు జూనియర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక దిక్సూచి అని జేకామ్ విశాఖపట్నం 2.0 గ్రూప్ కోచ్ ఎస్ రాజశేఖర్ అన్నారు. సంస్థ వార్షిక సంబరాలు శుక్రవారం సాగర్ నగర్ ఆరిఫ్ సి రిసార్ట్లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా టేబుల్ కోచ్ రాజశేఖర్ మాట్లాడుతూ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థకు అనుబంధంగా జేసీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. మారుతున్న ప్రపంచ వాణిజ్య రంగానికి అనుగుణంగా యంగ్ బిజినెస్ లీడర్స్ను శక్తివంతం చేసి వ్యాపార అవకాశాలను అభివృద్ధి చేయడం జేకామ్ మిషన్లో భాగమని ఆయన పేర్కొన్నారు.
టేబుల్ చైర్మన్ బి చైతన్య రాజీవ్ సంస్థ వార్షిక నివేదికను సమర్పించారు. నేతృత్వంలో ఎన్నో ఘన విజయాలు సాధించింది. తమ టేబుల్ సాధించిన విజయాలను ఆయన వివరించారు. ప్రస్తుతం 48 మంది వివిధ రంగాలకు చెందిన వ్యాపార పారిశ్రామికవేత్తల సభ్యులుగా అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. సంస్థ నిర్వహించిన కార్యక్రమాల ద్వారా కొత్తగా బిజినెస్ ప్రారంభించిన ఎందరో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కు ప్రోత్సాహం లభించిందన్నారు. ఈ ఏడాది జీ-నోట్ ద్వారా 5 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయన్నది లక్ష్యం కాక దాన్ని అధిగమించి 6,61,59,481 మంది సభ్యుల మధ్య వ్యాపార లావాదేవీలు జరిగాయని చైర్మన్ చైతన్య రాజీవ్ పేర్కొన్నారు. ఇది 2.0 టేబుల్ ఘన విజయం అన్నారు. వ్యాపారంతో పాటు సామాజిక స్పృహకు పెద్దపీట వేసి 2.0 టేబుల్ ప్రత్యేకతను చాటిందన్నారు. వివిధ అంశాల్లో ప్రతిభను కనబర్చిన సభ్యులకు అవార్డులను ప్రదానం చేశారు. కోచ్ రాజశేఖర్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా సభ్యులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 2024 నూతన కార్యవర్గ వివరాలను కోచ్ రాజశేఖర్ ప్రకటించారు. నూతన చైర్మన్గా పి అశోక్ కుమార్, వైస్ చైర్మన్గా డి శివగుప్తా, సెక్రటరీగా కేఎంకే రమేష్, ట్రెజరర్గా వి శ్రీరంగ, డైరెక్టర్స్గా ఎస్ నవ్య, కె ఋషి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎం హేమంత్, సూర్యతేజ, కె లక్ష్మణరావు, కె సురేష్, వి ప్రవీణ్, కె మారుతి, పి వినోద్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు రాజశేఖర్ అండి. నేను జేకామ్ 2.0 కోచ్ని. జేకామ్ అనేది జేసీస్ మెంబర్స్ యొక్క బిజినెస్ గ్రోత్ కోసం స్టార్ట్ చేసిందండి. ఇది లాస్ట్ 2 years ముందు స్టార్ట్ చేశారు. అయితే ఇంత బాగా సక్సెస్ అవుతుందని స్టార్ట్ చేసినప్పుడు మేము ఎవరు అనుకోలేదు. ఏదైతే ఈ వైజాగ్ 2.0 టేబుల్ ఉందో ఇది ముందుగా 10 మంది మెంబర్స్తో స్టార్ట్ అయిందండి. ఈరోజు 50 మంది మెంబర్స్ వరకు పెరిగింది. ఇందులో ఇప్పటివరకు ఈ సంవత్సరంలో ఒక 10 కోట్ల వరకు బిజినెస్ జరిగిందండి. ఇందులో ఉన్న బాగా నచ్చిన విషయం ఏంటంటే మిగతా ఆర్గనైజేషన్లో మనకి యాజ్ ఏ పర్సన్గా మనకి అంతగా ప్రయారిటీ ఉండదండి. మన స్వేచ్ఛకు కానీ మన హక్కులకు కానీ అంత ప్రయారిటీ ఉండదు. మిగతా ఇలాంటి రిఫరల్ ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుందంటే ఏదైతే ఫ్రాంచైజీ ఓనర్ ఉన్నారో వాళ్ళు సూచనల మేరకు వాళ్ళ నిర్ణయాల మేరకే జరగడం జరుగుతుంది. కానీ ఇది పూర్తిగా అందరికీ ఆలోచనలు తగ్గట్టు అందరికీ స్వేచ్ఛాయుతంగా ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అయిందండి. ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా తోటి 49 మంది సహాయం చేయడం కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ అందరూ ముందుకొచ్చి ఒక ఫ్యామిలీలాగా కలిసిపోతున్నాం. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈరోజు అవార్డులు ఈ ఇయర్లో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేశారో వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్న 50 మందిలో దగ్గర 25 మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ టేబుల్లో బాండింగ్ కానీ రిలేషన్స్ కానీ ఎంత బాగుంటాయి అనేది. ఇంకా ముందు ఇలాంటి టేబుల్స్ రావాలని, జేకామ్ ఇంకా ముందుకు గ్రో అవ్వాలని, దానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థుల నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్య ఉండాలి. వ్యక్తి ప్రగతికి మార్గం చూపేది విద్యే. ఘనంగా వీటి హైస్కూల్ సూపర్ ప్లాటినం వేడుకలు 30న పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే దిశగా విద్యా విధానం ఉండాలని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సివి రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం సీతంపేటలో వీటి స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన పాఠశాల 77వ వసంతాల సంబరాలు మెగా జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాఠశాల ప్రతి వ్యక్తి అభ్యున్నతికి పునాది రాయిగా నిలుస్తుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పారిశ్రామిక ప్రగతికి భాగమయ్యే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. వ్యక్తి ప్రగతికి మార్గం చూపేదిగా విద్య నిలుస్తుందన్నారు. పాఠశాలలో నిపుణులైన అధ్యాపకుల బోధనను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ప్రముఖ న్యాయవాది పివి నారాయణరావు మాట్లాడుతూ విద్యతో పాటు విలువలను నేటి తరానికి అందించడంలో వీటి స్కూల్ ముందుంటుందన్నారు. ఈ పాఠశాల నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసి నేడు దేశ విదేశాల్లో ఎందరో ఉన్నతంగా స్థిరపడ్డారన్నారు. ఇంతటి సుదీర్ఘ ప్రస్థానాన్ని కలిగిన వీటి స్కూల్ విశాఖ చరిత్రలో తనకంటూ ఒక పేజీని పదిలం చేసుకుందన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు మాట్లాడుతూ విశాఖలోని పాతనగరం వేదికగా 1946లో ప్రారంభించిన వీటి స్కూల్ గడిచిన 77 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి అందించిందన్నారు. తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా విభిన్న వృత్తుల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడడం తమకు అమితమైన సంతృప్తిని ఇస్తోందన్నారు. నాటి నుంచి నేటి వరకు అత్యుత్తమ ప్రమాణాలతో ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ తమ పాఠశాల నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేసే దిశగా కృషి చేస్తోందన్నారు. పాఠశాల కరస్పాండెంట్ పి రమణారావు మాట్లాడుతూ పాఠశాల 77వ వార్షికోత్సవాల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనతో మెగా జూబ్లీ వేడుకలను ప్రారంభించామని, శనివారం
శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి లక్ష్మి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకల్లో భాగంగా ఎందరో మహానుభావులు అంటూ చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం నెమలి నృత్యం, దశావతారం, దింసా నృత్యం, నాటు నాటు డ్యాన్స్, ఫ్యూజన్ ఫ్యాసినేట్ మరియు పిటాచే గోవా నృత్యాలు అలరించాయి. స్కూల్ జరుపుకుంటోంది. అయితే ఈ స్కూల్ స్థాపించింది 1946లో. అది ఓల్డ్ టౌన్లో కనక మహాలక్ష్మి గుడి దగ్గర రెక్కి వెంకటరమణయ్య గారు అనే వ్యక్తి ఆయన ఈ స్కూల్ని ముందు స్థాపించారు. 46 నుంచి ఈ స్కూలు 70ల వరకు కనక మహాలక్ష్మి గుడి దగ్గర ఉండేది. 70ల్లో ఏంటంటే ఇక్కడ తర్వాత పిఎన్ రావు గారు మా ఫాదరు ఆయన ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ నడుస్తోంది. అయితే పూర్వం వీటీ కాలేజ్ అనే ఈ సంస్థని ఇప్పుడు వీటీ హై స్కూల్ అంటున్నారు. ఎందుకంటే రికగ్నిషన్ అయ్యాక ఈ స్కూల్ పేరు మారింది. అయితే వీటీ అనేది అలా ఉంది, కానీ కాలేజ్ అనే పదం వాడకుండా వీటీ హై స్కూల్ కానీ వీటీ స్కూల్ పేరుతో ప్రస్తుతం ఇది వెళ్తోంది. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వివిధ దేశాల్లో ఉన్నారు, వివిధ సిటీస్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. మన ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన సంజయ్ అని, ఆయన DGCID, ఆయనేమో మన ఓల్డ్ స్టూడెంటే. అలాగే LV సుబ్రహ్మణ్యం గారిని ఆయన ఓల్డ్ స్టూడెంట్, ప్రిన్సిపాల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేశారు అతను. ఇలాగ చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వేరియస్ పొజిషన్స్లో వాళ్ళు ఏమైనా ఉండి IAS ఆఫీసర్స్ కానీ, IPS ఆఫీసర్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళు చాలామంది ఈ స్కూల్లో చదువుకొని వీళ్ళు బాగా పైకి వచ్చారు వీళ్ళు. అయితే ది మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ స్కూల్లో ఇంగ్లీష్ స్పీకింగ్, స్పోకెన్ ఇంగ్లీష్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ రకంగా ఈ రోజుల్లో ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చినా వీటీ హై స్కూల్ తన స్టాండర్డ్స్తోని, తన వాల్యూస్తోని అలాగా సాగుతూ తను ఏంటంటే ఇక్కడ వచ్చే వాల్యూస్ కానీ, ఈ హ్యూమన్ వాల్యూస్ కానీ టచ్ పోకుండా అట్ ద సేమ్ టైం హై వాల్యూ థింకింగ్తో, మోడర్న్ థింకింగ్తో, అట్ ద సేమ్ టైం సింపుల్. విశాఖపట్నం స్మార్ట్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మధురవాడ శిల్పారామంలో 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగారు అశోక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో GVMC మేయర్ గొలగాని హరివెంకట కుమారి, PM పాలెం CI రామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ N నాగేశ్వరరావు, APWJ అధ్యక్షులు R రామచంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం స్మార్ట్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. జర్నలిస్టుల వల్ల ప్రజల ప్రాంతాలు అన్ని అభివృద్ధి చెందుతాయని, ప్రజలకు ఏం చేయాలో జర్నలిస్టులు తమ కలం ద్వారా అధికారులను, నాయకులను కార్యోన్ముఖులను చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. PM పాలెం CI రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు విశాఖ CP ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన ఆదేశాలు అనుసారం తాము కూడా ఈ ప్రాంతాన్ని డ్రగ్స్ రహిత ప్రదేశంగా చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ సోదరులందరూ తమకు సహకరిస్తున్నారని, భవిష్యత్తులో మరింత సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ NNR మాట్లాడుతూ 7 సంవత్సరాలుగా స్మార్ట్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్తమ జర్నలిస్టులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు. APWJ అధ్యక్షులు R రామచంద్ర మాట్లాడుతూ నిరంతరం ప్రజలతో మమేకమై వారి సంక్షేమం కోసం జర్నలిజంలో మెలికలు నేర్పేందుకు ట్రైనింగ్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బంగారు అశోక్ మాట్లాడుతూ స్మార్ట్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లు పక్కా భవనం ఏర్పాటు చేసుకునేందుకు మాట్లాడుతూ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అనంతరం నూతన డైరీ ఆవిష్కరించి జర్నలిస్టులకు అందించారు. నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. 2022-23 సంవత్సరంలో GVMC నుంచి ఏ కార్యక్రమాలు చేసినా మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము చాలా వరకు ప్రజల్లోకి ప్రమోట్ అవ్వగలుగుతున్నాం. అంటే మేము ఎన్ని చేసినా మీరు లేకపోతే మా ప్రమోట్ అనేది ముందుకు వెళ్ళదు. అంత బాగా ప్రతి విషయంలో కూడా ఒక సోదరులాగా నాకు అన్ని విషయాల్లో సడన్గా ఒక ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇలా మాట్లాడాలి మేడం అని నాకు సూచనలు, సలహాలు కూడా ఇస్తూ ఉంటారు పాత్రికేయులు. చాలా సంతోషం. 2023 ఎంత బాగా నాకు సహకరించారో అలాగే 2024లో మీ అందరి సహకారంతో GVMC అభివృద్ధిలో మీతో పాటు నాకు కూడా గుర్తింపు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ఇప్పుడే CA గారు చెప్పారు ఈ కెమెరాస్ అవన్నీ పెట్టామని. GVMC నుంచి ప్రతి విషయంలో కూడా అన్ని రోడ్స్ దగ్గర ఈ
ట్రాఫిక్ దగ్గర మనము ఇలాంటి కెమెరాస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సపరేట్గా మేము బడ్జెట్ కూడా కేటాయిస్తున్నాము. అందులో మన సోదరులు చాలామంది అందులో సహకరించారు. భవిష్యత్తులో వచ్చే సంవత్సరం చంద్రంపాలెం హై స్కూల్ని దత్తత తీసుకోవడం జరిగింది. మా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ చిన్నపల్లి నుంచే డ్రగ్ పైన అనార్థాలు అనేది వాళ్ళు చెప్పగలిగితే తద్వారా మార్పు అనేది వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. అందులో విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎంతైనా దానికి సహకరిస్తే దాని ద్వారా ఎక్కువ నిర్మూలించవచ్చు. ఇప్పటికే విలేకరులందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంకా ఎక్కువ సహకరించి మాలో మీరు భాగస్వామి అయ్యి డ్రగ్ అనేది పిఎంపాలెం ఏరియాలో అయితేనేమి మన సిటీలో అయితే లేకుండా చేయాలన్నది నా కోరిక. అందులో భాగంగా పనిచేస్తున్నాం. మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పిఎంపాలెం ఏరియాలో ఎక్కువ బీచ్ ఏరియాలో బైక్ రైడింగ్స్ అయితేనేమి ఎక్కువ జరుగుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. తద్వారా కూడా మనం చాలామంది నాకు సమాచారం ఇచ్చి మనం చాలా వరకు నిర్మూలించగలిగాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు పరిధిలో పలు పార్కుల అభివృద్ధి కోసం 1,20,00,000 రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నగర మేయర్ హరివెంకట కుమారి, ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేకే రాజు పాల్గొన్నారు. పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ నిధులతో పాటుగా సచివాలయ నిధులను సమీకరించి స్థానిక ప్రజల కోరిక మేరకు పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ కేకే రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు, బట్రాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ రవికుమార్, రొంగల్ జగన్నాథం, రవి, మౌలి, సరస్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉత్తర నియోజకవర్గంలో 49వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతంలో 2 ప్రశాంతి పార్కులు, 2 పార్కులు, సీసీ డ్రైన్స్, రోడ్స్ సంబంధించి బర్మా కాలనీ దగ్గర వర్కులకు సంబంధించి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గౌరవ విశాఖపట్నం నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమార్ గారి చేతుల మీద 1,12,85,000 వర్క్స్ సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేసినప్పుడు ఈ 2 పార్కులకి సంబంధించి విన్నవించడం జరిగింది. అంతేకాకుండా రోడ్స్, సీసీ డ్రైన్స్ కూడా పబ్లిక్ డ్రైనేజ్ వినతులు వచ్చినాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజలతో మమేకమై ప్రజల దగ్గర నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలందరికీ కూడా మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. నార్త్లో నెట్ క్యాప్ చైర్మన్ అయిన కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు గారి వార్డులో ఈరోజు సుమారుగా జీవీఎంసీ నిధులు, అలాగే గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 2 కలిపి 1,12,85,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో 2 పార్క్స్, అలాగే కాంపౌండ్ వాల్స్, డ్రైన్స్, సీసీ రోడ్స్, ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నియోజకవర్గానికి వచ్చినట్లయితే మనము అన్ని వార్డుల్లో కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేసాము. కొండవాళ్ళు ప్రాంతాన్ని కూడా మనము స్టెప్స్, రైలింగ్ ఇవన్నీ కూడా ఇవ్వడం పెట్టి అది కూడా అభివృద్ధి చేయడం జరిగింది. గాజువాక టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసబసగా సాగింది. నియోజకవర్గ అభ్యర్థి మార్పు విషయంలో కార్యకర్తలు, అభిమానులు వైవి సుబ్బారెడ్డిని నిలదీశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తే నియోజకవర్గంలో అందరూ కలిసికట్టుగా గెలిపిస్తాం, లేదంటే సహకరించమని తేల్చి చెప్పేశారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో, సర్వేలతో, సామాజిక వర్గాల సమీకరణలతో బీసీకి సీటు ఇవ్వడం జరిగిందన్నారు. అందరూ కోటి చందుకి సహకరించి గెలిపించాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ కుటుంబం సీటు ఇవ్వకపోయినా శాసనమండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయినప్పటికీ సమావేశంలో జరిగిన అన్ని విషయాలు, అభిమానులు, కార్యకర్తల అభిప్రాయాలు నాగిరెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వాలని సూచన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు సమ్మెలో పాల్గొన్నందున విశాఖ నగరంలో గత కొన్ని రోజులుగా పారిశుధ్య నిర్వహణ పనులకు అంతరాయం కలుగుతున్నందున నాతో పాటు నా కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లు, జీవీఎంసీ యంత్రాంగం అంతా నగర పరిశుభ్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పారిశుధ్య పనులు నిర్వహించడం జరిగిందని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె 2వ జోన్లో గల ఆరిలోవా పరిసర ప్రాంతాల్లో స్వయంగా పారిశుధ్య పనులను చేపట్టి పలువురికి స్ఫూర్తిని కలిగించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు సమ్మెలో పాల్గొన్న నగరంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయని వాటిని తొలగించేందుకు ప్రభుత్వం పర్మనెంట్ పారిశుధ్య కార్మికులతో కలిసి ఆరిలోవా ప్రాంతంలో పలు ప్రాంతాలను శుభ్రం చేశామని ఆమె తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశుధ్య కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తారని, వారితో చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు పారిశుధ్య కార్మికులు విధులకు హాజరై నగర పరిశుభ్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున నగర ప్రజలు జీవీఎంసీ చేస్తున్న ప్రయత్నానికి సహకరించి తమ వ్యర్థాలను జీవీఎంసీ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లోనే వేయాలని, చెత్తని విచ్చలవిడిగా పడవేయరాదని విజ్ఞప్తి చేశారు. పర్మనెంట్ పారిశుధ్య కార్మికులతో కలిసి ఆరిలోవా ప్రాంతంలో పలు వార్డులను శనివారం శుభ్రం చేయడం జరిగిందని మేయర్ తెలిపారు. ప్రస్తుతం ప్రైవేటు పద్ధతిన విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల విధులకు ఆటంకం కలిగించవద్దని, సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డుకుంటూ వెంటనే సమ్మెకు స్వస్తి చెప్తూ విధుల్లో పాల్గొనేలా నివాసిత సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, వార్డు సభ్యులు, మరీ ముఖ్యంగా నగర ప్రజలు నగరం అపరిశుభ్రతకు గురవుతుందని, తద్వారా వ్యాధులు ప్రబలి ప్రజల ఆరోగ్యానికి భంగం వాటిల్లుతుందని వారిని వారిస్తూ అవగాహన పరచాలని కమిషనర్ పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికులు నిత్యం నిర్వహిస్తున్న విధులు చాలా పవిత్రమైనవని, నగర పరిశుభ్రతకు ప్రజలకు అందించిన సేవల్లో భాగస్వామి అయి ఉన్నారని గ్రహించాలని, సమ్మెకు స్వస్తి చెబుతూ అందరూ విధుల్లో పాల్గొని పారిశుధ్య పనులు నిర్వహించాలని సమ్మెలో ఉన్న వారికి మేయర్ విజ్ఞప్తి చేశారు. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో 11వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గొలగాని శ్రీనివాసరావు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, పలువురు స్వచ్ఛంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ బలోపేతానికి తాను ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఎమ్మెల్సీ జనసేన నేత వంశీకృష్ణ కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీ బాగోలు కోసం 60 ఎకరాల భూమితో పాటు 10 సైట్లు అమ్ముకున్నానని, అయినా తాను వైసీపీలో మోసపోయానని, అందుకే ఆ పార్టీని వీడనాడానని వంశీ స్పష్టం చేశారు. నగరంలోని హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జర్నీలో ఎవరూ లేని రోజు తాను వైసీపీకి అండగా నిలిచానని, అయినా అభాండాలు వేస్తే భరించానని అన్నారు. పార్టీతో సంబంధం లేని వాళ్లు, పార్టీ జెండా మోయని వ్యక్తులు కూడా ఈ మధ్యన హడావుడి చేశారని, వాళ్లకు నమస్కారాలు పెట్టలేదనే కోపంతో కార్పొరేటర్ ఎన్నికల్లో తను ఓడించాలని చూశారన్నారు. వైసీపీని దూషించిన వ్యక్తులే ఆ పార్టీలో మంత్రులైపోయి రెచ్చిపోతున్నారన్నారు. తాను పడ్డ బాధ మరే రాజకీయ నాయకులకు రాకూడదని భావించి తాను వైసీపీని విడాల్సి వచ్చిందన్నారు. అమర్ కూడా పార్టీ మారే వైసీపీలోకి వచ్చారని, పలుమార్లు ఓడిపోయారని, తాను ఆయన కంటే ముందే వైసీపీలోకి వచ్చానని, రోడ్ల మీద పడుకుని వైసీపీ బలోపేతానికి కృషి చేశానని వంశీ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో అమర్ ఎక్కడ పోటీ చేస్తారో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. అయితే నా మీద నేను కాము ఉన్నప్పటికీ నా మీద కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టించి, మరి మన మంత్రి గారు కూడా మా 2 సార్లు స్పందించారు. మరి నేను కూడా స్పందించకపోతే బాగుందని చెప్పేసి ఇవాళ నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చెప్తూ ఉన్నా, మేయర్ గారు కానీ, కోల గురులు గారు కానీ ఏం మాట్లాడలేదు. వాళ్ళ గురించి కూడా నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు నాకు తెలుసు, వాళ్ళ పరిస్థితి కూడా నాకు అక్కడ తెలుసు. కాబట్టి నేను పెద్దగా మాట్లాడలేదు. ముందు నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను పార్టీ మారడానికి కారణం, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక లెటర్ పంపించాను. దానివల్లే నేను పార్టీ మారాను తప్ప నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట కూడా అనలేదు. నా రాజకీయ భవిష్యత్తు కోసం, నా రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండాలి. నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు. విశాఖపట్నం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇంకొకటి కాదు, ఇదే కారణం అని చెప్పేసి నేను లెటర్ ఇచ్చాను. ఆ పార్టీలో నేను ఎలాంటి అనుభవాలు అనుభవించాను మీకు తెలియపరుస్తున్నానని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఆల్మోస్ట్ అది ఎలా నీకేందో మీ అందరం కూడా వచ్చి ఉంటుంది. నిజంగా ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు కానీ, ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు కానీ నా అంత బాధ అనుభవించుండరు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పార్టీలో అన్ని అవమానాలు అంత విధంగా ఉండరు.
ఈ రోజు లేట్ పుల్లేటికుర్తి నారాయణమూర్తి గారిచే స్థాపించబడిన రాక్డేల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మరియు కరస్పాండెంట్ ఉమాదేవి గారి ఆధ్వర్యంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. స్కూల్ అంటే చదవడం ఒకటే కాకుండా పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేది అన్న గొప్ప నినాదంతో కరస్పాండెంట్ ఉమాదేవి స్కూల్ పిల్లలతో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లను తయారు చేయించి గొప్ప ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరిపిస్తున్నారు. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ముగ్గులు పోటీలను కూడా నిర్వహించారు. Good afternoon, one and all. This is English faculty in Rockdale School. I am S. N. Ratnam. Today I am very happy because our school principal ma'am conducted science and craft exhibition. Within one day, children all are supported. Teachers also giving lot of encouragement to them. So, like this, children's skills and creativity coming up. All outputs are all the staff and management seen. We all are enjoyed a lot. So we are very thankful to our principal madam doing this. In this end of the year, we are enjoyed a lot along with the children, with management. So I am very thankful to principal ma'am. Thank you very much. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు మనీశ్వర్. నేను ఇక్కడ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు లేట్ నారాయణమూర్తి గారిచే పుల్లేటికుర్తి నారాయణమూర్తి గారిచే స్థాపించబడిన రాక్డేల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉమాదేవి గారు కరస్పాండెంట్ ఉమాదేవి గారి ఆధ్వర్యంలో గ్రేట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పిల్లలు చదువులు మాత్రమే కాకుండా అన్ని రంగాల్లోని ముందుండాలి, వాటికి తగినట్టుగా స్కూల్లోనే అన్ని రంగాలను ప్రోత్సహించాలి అని ముఖ్యమైన సదుద్దేశంతో ఈరోజు రాక్డేల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మన కరస్పాండెంట్ ఉమాదేవి గారి ఆధ్వర్యంలోని ఈ గొప్ప కార్యక్రమం అనేది జరుగుతుందండి. ఇది ఆర్ట్ అండ్ ఎగ్జిబిషన్ కార్యక్రమం. పిల్లలు వాళ్ళలో ఉన్న సరికొత్త టాలెంట్ని, స్కిల్స్ని బయట పెట్టేందుకు ఒక అవకాశం కల్పించినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మేడం గారు. One and all, this is Magna from 8th class. Today is a wonderful day. We are enjoying this day. We are very thankful to our ma'am for conducting this wonderful program. Each and every student participated in this program. We are very thankful to our teachers for encouraging and supporting us to do this. We saw lots of crafts and artworks. Each and every student did a nice job. We are very thankful to our ma'am for conducting this wonderful program. Thank you. Good afternoon to all. My name is L. Shanmukh Balaji from 6th class in Rockdale School. Today our madam conducted an art and craft exhibition in our school. This is an wonderful program in our school. We must thankful for our madam and sir. Firstly, we telling advanced new year for all of you. So we felt very enjoyable for this conducting program. We conduct this program because of this is the last working day of this year. Thank you. That is wall hanging that I made today because of madam conducting this auspicious program in our school, and I am very thankful for this program. And firstly, advance happy new year to all. This is the last working day of this year. I thankful madam for conducting this art and craft exhibition. This is wonderful program from the outputs of the children's talent and creativity. Thank you, ma'am. టీవీ బులెటిన్ విశేషాలు మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.